హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత షైన్ డూడల్. మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆర్ ఇంతదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. టుడేస్ వ్లాగ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. ఈ వ్లాగ్లో అమ్మ వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఉంటుంది. అదేంటంటే మేము అమ్మ వాళ్ళకి చెప్పుకోకుండా ఊరికి వెళ్తున్నాము. సో అమ్మ వాళ్ళు ఎలా సర్ప్రైజ్ అవుతారో చూడండి. అండ్ మేమైతే ఇది అనుకోకుండా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. 8 డిసైడ్ అయ్యాము స్టార్ట్ అవుదామని. యాక్చువల్లీ అంత లేట్గా అయితే స్టార్ట్ అయ్యున్నాము, బట్ ఇక్కడ ఒక మిస్అండర్స్టాండ్ జరిగింది. అదేమంటే నేను తేజాకి నెక్స్ట్ వీక్ అంతా హాలిడేస్ ఉంటాయి కదా, సో నెక్స్ట్ వీక్ వెళ్దాంలే అని ప్లాన్ చేస్తున్నా. బట్ తేజాకి నెక్స్ట్ వీక్ ఆఫీస్ ఉండిందంట. సో అందుకు మళ్ళీ ఇంకా మిన్నుకు హాలిడేస్ ఉన్నాయి, దసరా హాలిడేస్. ఇంకా మిన్ను హాలిడేస్ అన్ని వేస్ట్ అయిపోతాయి కదా అని నేను తేజాని ఇంకా ఫ్రైడే డ్రాప్ చేసేళ్ళు. సో సాటర్డే సండే నీకు హాలిడేనే కదా, సండే మళ్ళీ రిటర్న్ అవుదు అని చెప్పి నేను తేజాని అడిగాను. ఇంకా అప్పటికప్పుడు అన్నీ ప్యాక్ చేసేసుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయాము. జర్నీ అయితే ఎలా ఉంటుంది అనేది చూడండి. అండ్ ఇంకొకటి, ఈ జర్నీలో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది, అదేంటి అనేది కూడా ఖచ్చితంగా చూసేయండి. ఇంకా జర్నీ స్టార్ట్ చేసాం కదా, మీకు తెలిసిందే ఆల్రెడీ. సో మనకి మేత అయితే ఉండాలి ఖచ్చితంగా. సో అది తీసుకోవడానికి వెళ్ళాము. అక్కడ తేజ కార్ స్టాప్ చేస్తున్నాడు. ఇంతలోపు మనం ఇంటి ద్వారా ఇంకా కథలు పడుతుంటే సో వీడియో తీస్తున్నాను. ఎప్పుడో ఒకసారి కాబట్టి మిన్నుకు ఓకే, డైలీ రెగ్యులర్ బేసిస్లో అయితే ఇవ్వము. అండ్ మోరోవర్ మేము కూడా తినము, మంత్లీ 1 సార్ 2 మంత్స్కి ఒకసారి అలా అంతే. ఇక్కడ నేను లైట్ వేసానని చెప్పి సో ఐస్లో ఫ్లాష్ పడుతుందమ్మా స్టాప్ చేయని నాకు చెప్తున్నాడు. అండ్ సైడ్కి వెళ్ళిపోతున్నాడు. సో ఇంకా నేను స్టాప్ చేస్తానని చెప్పి స్టాప్ చేశాను. ఇంకా వ్యాప్ ఓపెన్ చేసి తింటున్నాము. వ్యాప్ ఓకే బాగానే ఉంది అనిపించింది, పర్లేదు, నాట్ బ్యాడ్. అందులో కూడా నగ్గట్స్ వేశారు వాళ్ళు వ్యాప్లో. మేబీ లేట్ నైట్ అయినందువల్ల వాళ్ళ దగ్గర లేదో ఏమో తెలీదు. వ్రాప్ ఓకేగా అనిపించింది, బట్ బర్గర్ టూ వరస్ట్ అనిపించింది నాకైతే. అస్సలు నచ్చలేదు. అందులో ఏదో సాస్ వేసారు. అండ్ దెన్ చీజ్ కూడా డిఫరెంట్ చీజ్ ఫ్లేవర్ ఉంది. అది రెస్టారెంట్, అదే షాప్ పేరు అయితే నాకు గుర్తులేదు ఇక్కడ మెన్షన్ చేయడానికి. ఇంకా దారిలో కదా కొంచెం చూడడానికి కూడా మంచిగానే ఉంది షాప్ అని చెప్పి అది రెస్టారెంట్ అని వెళ్ళాము. బట్ అస్సలు నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు తెలుస్తుంది, అంత వరస్ట్గా అనిపించింది. ఇంకా తేజ కొంచెం నేను కొంచెం తినేసేసి అప్పటికి ఇంకా హెవీ అయిపోయింది, పడేసాము. ఇంకా అయితే తినేసి ఫుల్గా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. నేను మధ్యలో ఒక 1 అవర్ అట్లా న్యాప్ వేసా. ఇంకా తర్వాత ఫుల్ అంతా తేజ నేను మాట్లాడుకుంటూ అలా జర్నీ అయితే కంటిన్యూ చేసాము. ఇక్కడ ఎప్పుడైతే ఇంకా మేము బర్గర్ తిని స్టార్ట్ అయ్యి ఒక 1/2 అవర్ అయిందో ఏమో అంతే, ఫుల్ వర్షము ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. ఇంటికి వచ్చేదాకా లైక్ ఆంధ్ర దాటి ఇంటికి ఒక 1 అవర్ ఉందనగా అమ్మ వాళ్ళ ఇంటికి ఫుల్ పడుతూనే ఉండింది. ఇప్పుడు జస్ట్ చిన్నగా ఉండింది. దారిలో వెళ్ళిన తర్వాత నేను వీడియో క్లియర్గా చూపిస్తాను. ఫుల్ వర్షం అసలు. యాక్చువల్లీ నేను అప్పుడు హాఫ్ స్లీప్లో ఉన్నాను. సో ఇంకా తేజ టీ తాగుతావా అని అడిగాడు. అంటే సరే తాగుతాను, ఎలాగో కూల్గా ఉంది కదా క్లైమేట్ అని తాగాను. ఇంకా అప్పటి నుండి టీ తాగినప్పటి నుండి తెలిసిందే కదా మనకి, ఒక్కసారి ఇవి కాఫీ టీ తాగితే ఇంకా నిద్ర అస్సలు పోము. సో అలాగే ఇంకా జర్నీ మొత్తం ఏం కల్పించారు నీకు టీలో అసలు పడుకోకున్నావే అని చెప్పి తేజ నన్ను. ఇక్కడైతే టీ ఓకేగా అనిపించింది. అదేదో ఇరానీ టీ అంట, హైదరాబాద్ అదైతే పోస్టర్ బాగా పెట్టుకున్నాడు కానీ టీ అంతేం లేదని చెప్పి తేజ అంటున్నాడు. ఇలా టీ కానీ కాఫీ కానీ మిడిల్లో ఖచ్చితంగా ఒకసారైనా మ్యాండేటరీ, ఎందుకంటే జర్నీలో నిద్ర వచ్చినా కూడా అలా తేజ స్టాప్ చేసుకొని తాగుతాడు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే మీకు చెప్పలేదు కదా స్టార్టింగ్లో, ఇలా టీ తాగిన తర్వాత ఇంకా నిద్రపోలేదు నేను. సో మాట్లాడుకుంటూ ఇద్దరం అలా క్యాజువల్ టాక్స్ అలా వెళ్ళిపోతూ ఉన్నాము జర్నీలో. సడన్గా చూస్తే రూట్ మిస్ అయిపోయింది. తేజ ఏమో నార్మల్గా వెళ్ళే రూటే, బట్ ఎలా మిస్ చేశాడో తెలియలా. సో మిస్ అయిపోయింది. అండ్ రోడ్ అయితే గతుకులు, ఒక రూట్ నుండి వెళ్ళాల్సింది ఇంకో రూట్ నుండి ఒక 1/2 అవర్ టు 40 మినిట్స్ లేట్ అయిపోయింది. లేట్ అయిపోయినా పర్లేదు, దట్స్ ఓకే. బట్ ఫుల్ వర్షం కదా, సో ఇలా ఉండింది అంత రోడ్ అంతా. ఎక్కడ ఏ గుంట ఉందో ఏమో, ఎక్కడ ఏ హోల్ ఉందో తెలియదు కదా. సో భయం వేసింది అప్పుడైతే మాత్రం. ఇప్పుడు వెళ్తున్న రూట్‌లో కూడా ఇంటికి వెళ్ళొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకొక రూట్ అని చెప్పాను గదా, మిస్ అయ్యిందని చెప్పి. అట్లా కూడా ఎళ్ళొచ్చు. బట్ మేమేమనుకున్నామంటే మళ్ళీ బ్యాకెళ్ళి మళ్ళీ అదంతా చుట్టవుతది కదా, ఒక హాఫ్ అన్ అవరే కదా, ఇలా ఎళ్ళినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్‌ట్రా అవుతుంది. అలా మళ్ళీ చుట్టేసుకొనొస్తే మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఎక్స్‌ట్రా అవుతుంది కదా. సో దట్స్ ఓకే, ఇలానే ఎళ్దామని చెప్పి మేమనుకున్నాము.
బట్ దాని తర్వాత అర్థమయింది ఏమంటే ఇలా రోడ్లు ఉంటే అస్సలకి ఎళ్ళకూడదు. ఎక్కడైనా ఏదైనా తెలియకుండా గుంట అందుండిందనుకో దాంట్లోకి పడిపోతాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ లేట్ నైట్ ఎవ్వరు ఉండరు కదా! మనకి హెల్ప్ చేయటానికి కూడా. సో, ఇదొక అడ్వైస్. తెలిసిన రూట్‌లోనే వెళ్ళండి. మిస్ అయినా కూడా మళ్ళీ బ్యాకెళ్ళి మళ్ళీ అదే రూట్‌లోనే ఎళ్ళండి. అదైతే మనకు కొంచెం కంఫర్ట్ ఉంటది. ఒకవేళ ఏదైనా ఇబ్బందొచ్చినా కూడా తెలిసిన రూటే కదా అని. సో, మొత్తానికైతే మార్నింగ్ అయిపోయింది. మేము అప్పుడెప్పుడో మిడ్‌నైట్ స్టార్ట్ అవుతే. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బావుండింది. ఫుల్ ఎంజాయ్ చేసాము. మిన్ను పడుకొని నిద్రపోతున్నాడు. ఇంకా బ్యాక్ సైడ్ సో, తనైతే డిస్టర్బ్ చేయలేదు. ఇంకా మా జర్నీ అయితే అలా కంటిన్యూ చేసాము. ఇంతకుముందు మిన్ను చిన్నగున్నప్పుడు కొంచెం జర్నీ అంటే భయమేసేది. చిన్న పిల్లోడు కదా! సో, లాంగ్ జర్నీ నా మీదనే కూర్చొనుంటాడు. కింద కూడా పడుకోబెట్టలేను. అంతసేపు నేను మేనేజ్ చేయాలంటే కష్టమైపోయేది. బట్ ఇప్పుడు బ్యాక్ సీట్ ఉంది కాబట్టి ఇంకా అక్కడ పడుకుంటాడు. హాయిగా నా మీద వచ్చి పడుకుందిరా నాన్న కూడా అన్నా కూడా పడుకోడు. ఎప్పుడన్నా ఇంకా తనకై తన ఇష్టం ఉంటేనే నా దగ్గరకొస్తాడు. మొత్తానికైతే అమ్మ వాళ్ళ ఊరికొచ్చేసాము. ఇక్కడ కొల్హాపూర్ అమ్మవారు అండ్ దెన్ ఆపస్వామి పైన ఆర్చ్ దగ్గర. ఇక్కడ టెంపుల్ నేను మీకు ఇంతకుముందు వ్లాగ్‌లో కూడా ఎప్పుడో షేర్ చేసున్నాను. ఒకవేళ నా వ్లాగ్స్ మీరు రెగ్యులర్‌గా ఫాలో అవుతే. అప్పస్వామి చాలా ఫేమస్ ఇక్కడ. ఈ ఊర్లో వచ్చేసి అమ్మ వాళ్ళ ఊర్లో పెద్దలు పండగ అంటారు. అప్పుడు గూడా బాగా అదేంటి సెలబ్రేషన్స్ అలా చేశారు. యాక్చువల్లీ తెలీదు అమ్మ వాళ్ళకి మేము వస్తూ ఉన్నామని. అది సర్ప్రైజ్. సో, ఎలా షాక్ అవుతారో చూపిస్తాను చూడండి. బాగున్నా చింటూ బాగున్నా ఏమమ్మా వాడి హైట్ పెరుగుతున్నాడులేమా బాగుంది ఇంట్లో చాక్లెట్ చాక్లెట్ ఎలా ఇంకేం కావాలి నీకు చాక్లెట్ కాకుండా ఇంకా అది పొగ వస్తుందమ్మా అదేంటిది తెలియదా నాకు చిమ్నీనేమో చిన్ని చిన్ని పైప్ అది ఎస్ అది దాంట్లో నుండి పైప్ చిన్న ఫైర్ వస్తుంది కదా ఆ ఫైర్ లో నుండి పొగ వస్తుంది కదా ఆ పొగ అంతా వెళ్ళి 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 పైకి వచ్చేస్తుంది అప్పుడు ఆ బాక్స్ నుండి నీది టేస్ట్ చెప్పి నాకు అక్కడ కొంచెం నానా ఇక్కడ చూసారంటేనా మిన్ను నా ఐస్ క్రీమ్ తిన్నాడు. బట్ మిన్ను ఐస్ క్రీమ్ నాకు పెట్టమంటే ఆహా వద్దంట. చిన్న పిల్లలకి మామూలు తెలివి ఉండదు అసలు. అండ్ ఇక్కడ మేము పులివెందులకి వెళ్తున్నాము. కొంచెం వర్క్ ఉంటే నేను మా చెల్లి అండ్ మిన్ను. నేను ఇంతకుముందు వ్లాగ్స్‌లో షేర్ చేశాను అనుకుంటా. యాక్చువల్లీ నేను పర్టిక్యులర్‌గా ఒక టైలర్ దగ్గర స్టిచ్ చేయించుకుంటాను. సో, అతనికి ఇవ్వటానికి స్టిచ్చింగ్‌కి వెళ్తున్నాం మేము. మ్యారేజ్ సీజన్ కదా! వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి స్టిచ్ చేపిచ్చేటివి. అండ్ అతను స్టిచ్ చేసినవి కూడా తీసుకోవడానికి వెళ్తున్నాము. అండ్ చింటూకి లాంగ్ ఇయర్ రింగ్స్ కావాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ మంచిగా ఉంటే నేను కూడా ఇయర్ రింగ్స్ తీసుకుందాం. గోల్డ్ కాదు రోల్డ్ గోల్డే. జస్ట్ ఇమిటేషన్ జ్యువెలరీ లాగా. ఒకవేళ మంచిగా ఉంటే అవి కూడా తీసుకుందాం అనేసి అనుకున్నాము. ఈ వ్లాగ్‌లో వచ్చేసి 2, 3 డేస్‌కి కంటిన్యూగా నేను ఏమేం చేశాను ఊరికెళ్ళిన తర్వాత అనేది ఇందులో షేర్ చేశాను. అండ్ ఇది పులివెందుల పూలంగడి. ఆ ఏరియా ఫేమస్. ఏదో సినిమాలో కూడా ఉందనుకుంటా ఈ డైలాగు పులివెందుల పూలంగడి అని చెప్పి. సో, జస్ట్ క్యాజువల్‌గా చూపిస్తున్నాను మీకు కూడా.
మొత్తానికైతే ఫ్యాన్సీ స్టోర్‌కి వచ్చేసాము. అండ్ మేము ఫైనల్‌గా 2 సెలెక్ట్ చేసుకున్నాము. ఇదొకటి అండ్ ఇంకొకటి. ఈ 2 నాకైతే ఇవి లాంగ్‌వే నచ్చాయి. నాకు లాంగ్‌వి అంటే ఇష్టము. అండ్ మేము ఇంతకుముందు ఎప్పుడు పెట్టుకోలేదు. బట్ ఈసారి ట్రై చేద్దాము. మరీ ఎక్కువ లాంగ్‌వి అని అనుకున్నాము. నేను, చింటు ఇద్దరము. సో, అదైతే తీసుకున్నాము. ఆ లాంగ్ జ్యువెలరీ ఫైనల్‌గా. ప్రైస్ వచ్చేసి 550 సంథింగ్ ఏదో చెప్పారు. లాస్ట్‌కి 500కి ఇచ్చారు. అండ్ ఇది కూడా అంతే సేమ్ 500 2 బుట్టాలు. ఇదొచ్చేసి చాంద్బాలి ప్లస్ బుట్ట 2 ఉన్నాయి కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఇదొచ్చేసి ఇంకా నెక్స్ట్ డే నార్మల్‌గా బెంగుళూరులో ఆర్ తమిళ్ నాకు ఐడియా లేదు. మహాకాళయ అమావాస్య అంటారు కదా! సో, మా సైడ్ వచ్చేసి పెద్దల పండగ అంటారు. సో, ఆ రోజొచ్చేసి మంచిగా పూజలు చేస్తారు. గుడిలో అమ్మవారిని బాగా డెకరేట్ చేసి అండ్ కొన్ని పూజలు అయితే ఎప్పుడూ నార్మల్ పూజల్లాగా చేయరు. ఇది కొంచెం డిఫరెంట్‌గా చేస్తారు ఆ రోజు. ఇదొచ్చేసి మా అత్త వాళ్ళ ఇల్లు. నేను వీడియో తీస్తుంటే ఇంకా హాయ్ చెప్పు అని చెప్తుంటే, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు అని చెప్తున్నా. సో, చెప్తున్నారు. మా అమ్మ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అత్త. అత్త అని పిలుస్తాము. అండ్ తన కూతురు, అత్త వాళ్ళ కూతురు. అంతా ఈ గ్యాంగ్ పిల్ల గ్యాంగ్. మిన్ను వాళ్ళ ఫ్రెండ్ జాను. యాక్చువల్లీ మిన్ను అంటే చాలా ఇష్టం. బాగా దగ్గరికి తీసుకొని ఆడుకుంటా ఉంటారు. అండ్ ఈ పాపకి వ్లాగ్స్ ఎక్కువ చూస్తా ఉంటదంట. నాదే అక్క మిన్నుది వ్లాగ్ చూసాను, స్విమ్మింగ్ పూల్‌ది వ్లాగ్ చూసాను. వాళ్ళ నాన్న ఆడుకుంటూ ఉండిన్నారు అని అంతా చెప్తూ ఉంటది. ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే అట్‌లీస్ట్ ఒక్కరన్నా చూస్తున్నారు. సో, వాళ్ళ కోసమైనా అట్‌లీస్ట్ ఒక్కసారన్నా పెట్టాలి. మిన్నునైనా చూస్తూ ఉంటారు కదా! అని చెప్పి అనుకున్నాను. అండ్ ఇలా డెకరేట్ చేశాను. నేను ఆల్రెడీ ఇది షార్ట్‌లో షేర్ చేశాను. మళ్ళీ చూపిస్తాను. అండ్ ఎలా చేస్తారు పూజ అనేది కూడా నేను కొంచెం గ్లిమ్స్ యాడ్ చేశాను. ఇక్కడ అప్పస్వామికి అవేంటి నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తు రావట్లేదు. బియ్యం బ్యాళ్ళు అంటారు గదా! సో, అవైతే ఇస్తారు ఆ రోజు. పెద్దలకి మొక్కుకున్న వాళ్ళు అలా. కొన్ని ఉంటాయి గదా! నమ్మకాలు. సో, ఆ రోజు అలా ఇస్తారు. అండ్ తర్వాత ఈ సీతారాముల స్వామి అండ్ పక్కనే ఆంజనేయ స్వామి ఉంటారు. ఏ పండుగొచ్చినా కూడా ఇంకా శ్రీరామనవమికైతే ఆ సీతారాముల స్వామిని బాగా ఊరంతా ఊరేగిస్తారు అలంకరించేసి. చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారు. కొన్నైతే బాగా మిస్ అవుతూ ఉంటాము. ఇవన్నీ విలేజెస్‌లోనే జరుగుతుంటాయి గదా! టౌన్, సిటీ ఓకేగా ఉంటది ఒక్కొక్కసారి. బట్ విలేజెస్‌లో అయితే అవి ఇంకా ఎక్కువ మంచిగా అనిపిస్తాయి నాకు పర్సనల్‌గా. అందరమైతే గుడికొచ్చాం కదా! ఇంకా అక్కడ దేవుడిని కొద్దిసేపు దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా పూజకి లేట్ అవుతుంది. మీరెళ్లి ఇలా ప్రసాదం తినండి అన్నదానం ఉంది కదా! అని చెప్పారు. సో, మేమైతే తినడానికొచ్చాము. పాయసము అండ్ వంకాయ కర్రీ సూపర్‌గా ఉంటది. ఈ పెళ్ళిళ్ళలో ఇలా అన్నదానం దేవుళ్ళ దగ్గర అలా చాలా బావుంటది. ఎంతమందికి ఇష్టం ఇలా? నాకైతే చాలా ఇష్టము. ఇంక మేమైతే పెట్టుకొనొచ్చేసి తింటున్నాము. చింటు వచ్చేసి మిన్నుకి తినిపిస్తుంది. నేను తినిపిస్తానంటే, "వద్దులే నువ్వు తినేసేయి నేను తినిపిస్తా" అని చెప్పి తినిపిస్తుంది. నార్మల్‌గా నేను ఊరి దగ్గర ఉన్నా కూడా చింటూనే మోస్ట్‌లీ తినిపిస్తుంది. యాక్చువల్లీ నేను కన్సీవ్ అయిన తర్వాత జాబ్ క్విట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ ఒక 6 మంత్స్ జాబ్ చేశాను. నాకు క్యాప్‌జెమినీలో వచ్చింది. సో, తర్వాత నాకు 6 మంత్స్‌లో 3 మంత్స్ తేజ జర్మనీలో ఉన్నాడు. అండ్ రిమైనింగ్ 3 మంత్స్ ఇక్కడ ఉండిన్నాడు. సో, ఆ 3 మంత్స్ తేజ జర్మనీ ఎళ్ళినప్పుడు నేనొక్కదాన్ని చూసుకోవడానికి కష్టం అని చెప్పి, ఇంకా మిన్నుని అమ్మ వాళ్ళ ఊరి దగ్గర ఉంచాను. అప్పుడు చింటూ చూసుకుంటా ఉండింది మిన్నుని. తర్వాత ఆ 3 మంత్స్‌లో నేను ఊరికే 2 వీక్స్‌కొకసారి, వీక్లీ వన్స్ ఒకసారి ఎళ్ళొచ్చేదాన్ని. 2 డేస్, 3 డేస్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉండింది కదా! సో, అలా మేనేజ్ చేశాను. అండ్ దాని తర్వాత ఇంకా మిన్ను తీసుకొనొచ్చాను. తేజ వచ్చిన తర్వాత జర్మనీ నుండి. 3 మంత్స్ ఎలాగో లాక్కొనొచ్చాను. బట్ చాలా హార్డ్ అనిపిచ్చింది. ఆ ప్రాసెస్ ఉంటది కదా! అది. ఒక్కదాన్ని మేనేజ్ చేయలేకుండా ఉన్నా. లైక్ జాబ్‌కెళ్ళాలి, ఆఫీస్‌కెళ్ళాలంటే మిన్నుని ఇంట్లో వదిలిపెట్టేసెళ్ళాలి. అలా ఎళ్లి రాలేను. తేజకి ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటది. అండ్ తర్వాత నాకొచ్చేసి నేను ఇంట్లో ఉన్నప్పుడు అదే చేయాలి అంటే ల్యాప్‌టాప్ పట్టుకుంటే చాలు మిన్ను, "అమ్మ పక్కన పెట్టేసేయి ల్యాప్‌టాప్" అంటాడు. సో, ఇంకా ఇది అయ్యే పని కాదులే అని జెప్పి ఇంక నేను జాబ్ అయితే క్విట్ చేశాను. ఇంకా ఇప్పటిదాకా నేనైతే జాబ్ చేయలేదు. సో, సైడ్ బిజినెస్‌గా అంటే నేను ఖాళీగా ఉండలేక ఇంట్లో బేకింగ్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ తర్వాత యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను. అఫ్‌కోర్స్ నేను ఎండ్ చేయట్లేదు. బట్ ఎండ్ చేసేదానికి ఏదో ఒకటి ఆలోచన ఊరికే ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు అవసరమా ఈ పాపకి అని చెప్పి. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటది. నాకు ఒక దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది. అందుకు నేను అలా చేస్తున్నాను. జాబ్ అయితే మొత్తానికి క్విట్ చేశాను. అండ్ ఇక్కడొచ్చేసి పూజ ఎలా జరుగుతుంది అనేది చూపిస్తాను. ఇక్కడ వీళ్ళు కొంచెం మంత్రాలు చదవటం అంటే మంత్రాలు కాదు అదొకటి అమ్మవారికి చెప్తూ ఉంటారు. సో, అదైతే వినండి. నేను కూడా ఫస్ట్ టైమ్ వినటం. నాకు కూడా కొత్తగానే ఉండింది.
పాదం లేకుండా వర్షములు కురిపించి వంకలు భావించి పంటలు పండించే తల్లి జగన్మాత నమస్తే 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 ఓం హ్రీం హ్రీం ఓం నమే భగవతి శ్రీమన్మహాదేవి శ్రీమన్మహాదేవి ఓం పార్వతీ శంభురాణి శ్రీ జగత్పావని పాంకరి పాంకరి కాళీ కుమారి చండీ రామణ్ణి లోకరక్షణి బ్రహ్మరక్షణి అధ్యాయిని మూల వీరశక్తి పరబ్రహ్మ స్వరూపిణి శిక్షని రక్షకని ఓంకారనాద విరోధిని వీరులకు ఐందరి కొమ్ముకి సో ఇలా అంతా ఒక్కొక్కరు చదువుతూ ఉంటారు. దాని తర్వాత లాస్ట్ లో గుమ్మడికాయ కొడతారు. అండ్ ఇది జరుగుతున్నంతసేపు ఫ్యాన్ అవేం ఆన్లో లేదు కాబట్టి మిన్ను క్రాంకీ అయిపోయాడు. అండ్ తర్వాత ఇది మైక్ కావాలని ఏడుస్తున్నాడు. అసలు మైక్ వచ్చేసి వాళ్ళు యూజ్ చేస్తున్నారు కదా, నేను వెళ్ళి అడగలేను, ఉండు నాన్న కొద్దిసేపు ఉన్నా అంటే అసలు ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా ఫైనల్లీ అయిపోయిన తర్వాత అక్కడ పెట్టుంటే నేను మిన్నుకు తీసుకొని ఇచ్చాను. అండ్ అమ్మవారిని అబ్బస్వామిని ఊర్లో చాలా నమ్ముతారు, అంత పవర్ఫుల్ గాడ్ అని చెప్పి. ఇది వచ్చేసి గుడి బయట పిల్లలు ఆడుకుంటూ ఉండిన్నారు. ఈ పిల్లలు ఊరికే ఉండరు కదా, ఇంకా ఒకరినొకరు లాక్కోడాలు పెక్కోడాలు అవి కూడా చేస్తుంటారని ఇంకా చూసుకుంటూ ఉంది చింటూ అక్కడ. నేను కూడా అక్కడే పక్కనే కూర్చొని చూస్తూ ఉన్నా. ఇంకా లాస్ట్ కి ఇంటికి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ నేను బెంగళూరు రావాల్సి వచ్చింది ఆ నెక్స్ట్ కొన్ని డేస్ కి. ఆ వ్లాగ్ కూడా షేర్ చేస్తాను. వచ్చిన తర్వాత నేను ఇదేంటి గోల్డ్ షోరూమ్ కి వెళ్ళాను. సో అక్కడ ప్రైజెస్ అవి డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను క్లియర్ గా. నా మొబైల్ బ్రేక్ అయింది కదా, సో దాని రిపేర్ కి కోసం వచ్చాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, నా వీడియో మీ దాకా చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.